కొమరంభీం జిల్లా ఏదైతే రేపన ప్రాథమిక వ్యవసాయ శాఖ సహకార సంఘం వ్యవసాయాలకు సంబంధించి యూరియా పంపిణీలో అవకతవకలు జరిగాయని మరి ఈరోజు వినూత్నంగా ఏదైతే వరి అంతా ఎండిపోతుంది, వరి నాట్లన్నీ ఇక పంట పూర్తిగా నష్టపోతుంది అన్నట్టుగా మరి రైతులు ఇక్కడ ఆందోళనకు దిగిన పరిస్థితి ఉంది. అసలు ఇక్కడ ఎలాంటి అవినీతి జరిగింది, ఎలాంటి అక్రమంగా మరి బస్తాలు ఇక్కడ నుంచి మాయమయ్యాయని రైతులంతా కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి మనతోటి కొంతమంది రైతులు ఉన్నారు, ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? సార్ లోడ్ వచ్చింది మొన్నట్లా వచ్చిన తర్వాత దానిలో ఒక 43 బ్యాగులు స్టాక్ అనేది ఉంది. అందరి రైతుల పక్షాన చూపించే ఇక్కడ మన సిఓ గారు ఏఓ గారు అందరికి చూపించి 43 బ్యాగులు ఉన్నాయి. సోమవారం రోజు 400 బ్యాగులు వచ్చిన తర్వాత 400 ప్లస్ ఈ 43 అనేది మొత్తం కలిపేసి అందరికీ రైతులకు డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పేసి జరిగిన తర్వాత ఆ క్రమంలో మేము అందరం వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చి చూసేసరికి మేము గోడౌన్లో అన్ని చూసేసరికి 43 బస్తాలు ఆ సిఓ గారు ఎవరికో వాళ్ళ మరి అది మాకు తెలియదు 43 బస్తాలు అనేది మొత్తం ఇవ్వడం జరిగింది. ఇవాళ రైతులు కనీసము ఒక్క బస్తా ఇచ్చినా సంతోషం పడతాము. ఆ వరి అనేది అక్కడ ఉన్నది ఒకసారి చూడండి, మొత్తం ఎండిపోయింది. ఒక్క బస్తా దీనికి దాదాపు వేస్తే ఈ ఒక 40 మంది 45 మంది రైతులు ఇవాళ వచ్చారు, వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోతుంది. ఈ 40 బస్తాలు ఇవ్వకుండా ఏకదాటిగా ఒకే వ్యక్తికి 10 బస్తాలు 20 బస్తాలు ఇస్తే సన్నకారుల రైతుల పరిస్థితి ఏం కావాలి? ఇవాళ ఉన్న ఒక ఎకరం కూడా ఎండిపోతే మాకు ఇవాళ నష్టాన్ని ఎవరు భరించాలి? సో దీనికోసమే మేము ఈరోజు, ఎందుకంటే అతని పైన క్రిమినల్ చర్య తీసుకొని ఈ 43 బస్తాలు కూడా మళ్ళీ రికవరీ చేసి ఈ రైతులకు ఆ 43 బస్తాలని కూడా ఇవ్వాలని ఈరోజు మా డిమాండ్ ఇక్కడ పెట్టి కూర్చున్నాము. సంబంధిత ఎస్ఐ గారు వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇక్కడ వేచి చూస్తున్నాము. ఆ హామీ నిలబెట్టి ఈ 43 బస్తాలు మా రైతులకు చేరని పక్షంలో మేము ఆందోళన ఇంకా తీవ్రతరం చేస్తామని మేము ముఖ్యంగా తెలియజేస్తాం. ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే ఆ 43 బస్తాలు పోవడానికి మరి ఒక సీఈఓనేనా, మరి ఇది వ్యవసాయ శాఖ అధికారికి తెలుసా తెలియదా? అసలు వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? వాళ్ళు అడిగితే మన ఏఓ గారు లేరట, అప్పటికి ఏఓ గారు రాలేదు. సిఓ గారికి సంబంధించిన అటెండరు వాళ్ళిద్దరి సమక్షంలోనే జరిగిందని అంటున్నారు వాళ్ళు. రైతులు కనీసం పట్టా పాస్బుక్ ఇస్తేనే మరి యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి ఉన్న సందర్భాలలో మరి 43 బస్తాలకు ఎలాంటి ఎవిడెన్స్ తీసుకొని ఇచ్చారని మరి చెప్తున్నారు. ఎలాంటి ఎవిడెన్స్ లేదండి. ఇక్కడ ఏమైందంటే మొన్న ఒక స్టాక్ తీసినప్పుడు 23 మంది రైతుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ పిఓలో థంబ్ ఇంప్రెషన్ వేసుకొని వాళ్ళ పేరు మీద 23 బస్తాలు డిస్ట్రిబ్యూషన్ అయినట్టు చూపించారు. బట్ కాకపోతే ఆ రైతులకు ఆ 23 బస్తాలు ఇవ్వలేక ఆ 23 బస్తాలతో పాటు ఇక్కడ ఉన్న స్టాక్ ఈరోజు పిఓలో మీకు ఎండింగ్ స్టాక్ చూపిస్తే మీకు ఇక్కడ 23 బస్తాలు మీకు చూపిస్తుంది. ఆ 20 మందికి ఇచ్చిన ఆ డిస్ట్రిబ్యూషన్ అయినది 43 బస్తాలు పాపం డబ్బులు కట్టి ఉన్న రైతులకు కూడా ఇవ్వకుండా దొడ్డిదారిన ఎవరికో లీడర్లకు ఈ సిఓ గారు సహకరించి పంపించారని మేము ఇక్కడ ఈరోజు ధర్నా కూర్చోవడానికి కూడా సిద్ధపడుతున్నాము. కాకపోతే మన స్థానిక ఎస్ఐ గారు వచ్చి చెప్పడం వల్ల మేము ఇక్కడ వేచి చూస్తున్నాము. ఆ 43 బస్తాలు ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా ఇటువంటి అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని రైతాంగం కోరుతుంది. మేము దయచేసి మన స్థానిక పోలీసు వారిని కోరుతున్నాం ఏంటంటే రైతుల పక్షాన, ఎందుకంటే రైతు ఇవాళ ఎంత బాధపడుతుండో ఈ మన తెలంగాణ రాష్ట్రంలోనే అందరికి తెలుసు. ఇంత నష్టపోతున్నా కూడా ఈ అధికారులు కనీసం వాళ్ళకు సోయి లేకుండా ఇంత అక్రమంగా ఇంత అన్యాయంగా పట్టపగలు ఉదయం 10 గంటలకు 40 బస్తాలు ట్రాక్టర్లలో వేసి పంపించే స్థాయికి వచ్చిందంటే వీళ్ళకి కనీసము రైతుల మీద ప్రేమ కానీ వీళ్ళకు కనీసం విశ్వాసం కానీ బాధ కానీ లేదని మేము కోరుకుంటూ ఇట్లాంటి అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకొని ఇతన్ని ఇమ్మీడియట్లీ ఇక్కడనే సస్పెండ్ చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం. బస్తాల విషయం ఏంటంటే అది యాక్చువల్గా మొన్న గొడవ అయినప్పుడు 43 బ్యాగ్స్ గోడంలో ఉన్నాయి. సో అవి ఏంటంటే నెక్స్ట్ లోడ్ వచ్చిన తర్వాత మేము డిస్ట్రిబ్యూషన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. విషయం ఏంటంటే ఇవాళ కొందరు వచ్చి ఏదో గొడవ చేయడం వల్ల సీఎం మరి వాళ్ళకి భయపడడం వల్ల ఏదో జరిగి సో వాళ్ళకి ఇచ్చేసిండు. సో అవి కూడా మేము రికవరీ చేసి తీసుకుని వస్తాం. నిజానికి ఇవి లీగల్గా జరిగాయా, ఇల్లీగల్గా పంపిణీ జరిగిందా? వెళ్ళింది అందరు రైతులు కాకుండా అయితే పక్క. సో అది లీగల్ అంటూ డాక్యుమెంట్ అంటూ ఉంటుంది కదా, అంటే వాళ్ళకి ఇచ్చిన టోకెన్స్ ఉన్నాయి కానీ వాళ్ళ ఆన్లైన్ ఎంట్రీ అనేది సరిగ్గా జరగలేదు. సో అది కూడా మేము చూసుకొని అతని మీద యాక్షన్ ఆల్రెడీ తీసుకుంటాం, మీద కంప్లైంట్ చేస్తాం. సో బ్యాగ్స్ రికవరీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ తతంగానికి మూల కారణం ఎవరైనా మీ దృష్టికి వచ్చింది?
ఇప్పుడు ప్రస్తుతానికైతే పొద్దున ఇక సీఈఓ ప్రస్తుతానికి అతని దగ్గర లాగా ఉంటుంది కాబట్టి దాని పూర్తి బాధ్యత సీఈఓనే వహించాలా. సో మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్, ఇస్తున్నామని కూడా. శాఖ పరంగా ఎటువంటి చర్యలకు అతను బాధ్యత మేము జస్ట్ రిపోర్ట్ పంపినాం అంతే, ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది అనేది కొంచెం టైం పడుతుంది. సో ఈ అన్యక్రాంతానికి మూల కారణం సీఈఓ గారు అంటారా? ఇక ఎన్ని బస్తాలు మాయమయ్యాయి గోడౌన్ నుంచి? మాయం ఇక 40 బస్తాల వరకు మిస్ అయ్యాయి. సో ఒకరోజు వచ్చిన అందరికి బస్తాలు ఇస్తుండే, మేము 45 బస్తాలు 8:30 వరకు బస్తాలు రాసిండు. మిగతా బస్తాలు ఆయన అమ్ముకున్న ప్లాన్ వేసి అదే రోజు కావాలని దాన్ని ఉంచుకొని నిన్న అక్రమంగా వేరేటోళ్లకు తరలించి ఈ రోజు పొద్దున 7 గంటలకు పొద్దున వేరేటోళ్లకు 43 బస్తాలు బయటికి తరలించారు అక్రమంగా. అది అంటే ఎలాంటి రాతపూతలు ఏం లేదు, ఎలాంటిది ఏం లేదు. ఆయన రాతపూర్వంగా ఇస్తే మేము సంతోషపడతాం. అక్రమంగా తరలించి అమ్ముకుంటాం. వాళ్ళు ఏమంటారు అంటే పూర్తిగా మేము రైతులకే ఇచ్చినాం అన్నట్టుగా చెప్తున్నారు. రైతులకు ఇస్తే దాని మీద డీటెయిల్స్ తీసుకొని ఇవ్వనండి, ఆ రకంగా ఇవ్వనండి, మేము సంతోషపడతాం. అది ఇష్టపూర్వంగా ఏమనంటే ఏం చేస్తావు చేసుకో, ఏం పిక్కుటో పిక్కు అని మరపడతాడు ఆయన. ఆయన ఒక సీఓ శైలిలో మాట్లాడితే మేము పల్లెటూరు వాళ్ళ కూడా గలీజ్గా మాట్లాడుతాడు. ఎన్ని గంటలు ఇప్పుడు కావాల్స్తే మీకు మా దగ్గర లిస్ట్ ఉంది. మేము అసలు బస్తాలు పంపిణీ చేయాలంటే మీ దగ్గరికి ఏవో గారు పట్టా పాస్బుక్ మీద మరి నంబర్ వేసి పంపుతాడు. అవి ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? పొద్దుట పంపిణీ చేసిన దగ్గర వాటిలో ఇలాంటివి ఉండాలి. అవి ఉన్నాయి 11. ఎన్ని ఉన్నాయి? 11 ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు? ఎవరి దగ్గర? ఏ తిరుపతి? ఎన్ని ఉన్నాయి ఆయన దగ్గర? 11. అవి రిజిస్టర్ చేసినావు? రిజిస్టర్లో రాసిర్రా? ఎక్కడ రిజిస్టర్లో రాశారు? స్టాక్ రిజిస్టర్లో రాసిర్రా? పంపిణీ క్లోజ్ చేయలేదు, స్టాక్ ఉన్న తర్వాత క్లోజ్ చేయాలి. ఎప్పటిదప్పుడే ఇచ్చుకుంటే రాస్తారు కదా, మరి ఎందుకు ఆలస్యమైంది దానిపైన? స్టాక్ పంపిణీది పంపిణీ రాసినాం సార్, రాసి ఉన్నాయి. కాకపోతే ఆయన దగ్గర ఉన్నాయి మొత్తం 13 పట్టా పాస్బుక్లకు. మరి ఒక్కొక్క పట్టా పాస్బుక్ మీద ఎన్ని రాసారు? ఏవో రాసి ఉంటే ఏవో రాసి ఉంటే 3 ఉంటే 3, 2 ఉంటే 2. మరి అందరు రైతులు వచ్చిరా నీ దగ్గరికి పొద్దుట? రాలేదు. గిట్టు పెట్టు. పొద్దున నేను కూడా బస్తాలు ఇచ్చులేదు, లారీ లోడ్ వచ్చేదాకా. ఈ రోజు మళ్ళా బస్తాలు పోయినాయని లీడర్ లాగా ఇన్ఫర్మేషన్ నేను చేయాలి. ఇప్పుడు గోదాంలో 43 బస్తాలు ఉన్నాయా? పంపిణీ అయిపోయినాయా? పంపిణీ అయిపోయినాయట. రైతులకు ఇచ్చిరా? మరి ఇవ్వలేదు. ఆ రైతులకు నేను పొద్దున కూడా చెప్పితో మాట్లాడి అన్న మరి ఉన్న బస్తాలు రైతులకు 2 కానీ పంపిస్తే రైతులకు ఉపయోగం ఉంటాయి. గోదాం ఉంటే ఇప్పుడు కాలు సీజన్ కదా ఎవరికైనా అవసరం ఉంటుంది, ఉపయోగం లేకుండా పోతున్నాయి. ఎంతమందికి ఇచ్చినా? 43. 43 ఎంతమందికి? ఇద్దరికి పోయినాయి. ఎన్ని గంటల నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మీరు ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు ఇక్కడికి? మీకు బస్తాలు ఇవ్వలే కానీ 43 బస్తాలు ఎవరికో ఇచ్చినా తెలీదా? ఇక్కడకు అన్నం ఇప్పుడు ఎద్దేసిన వ్యవసాయం రాజ్యం బాగుపడదని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నది వరి కానీ పత్తి కానీ. ఇప్పుడు యూరియా వేయకపోతే ఎండిపోయి రైతులు అప్పులపాలయ్యే పరిస్థితి ఉన్నది. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నాయని చెప్పేసి మనం ఎన్నో గత 10 సంవత్సరాల ముందు విన్నాం. ఇప్పుడు అదే మళ్ళా రాబోయే రోజులలో వచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి ఇప్పుడు యూరియా ఏదైతే వచ్చిన యూరియాను కూడా సక్రమంగా పంపిణీ చేయక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అదేవిధంగా ఇక్కడ అగ్రికల్చర్ అధికారులు కూడా ఇష్టారాజ్యంగా రైతులకు లారీలు రాకముందే ఇష్టారాజ్యంగా టోకెన్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ఒక పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్న యూరియాని పక్కదారి కొంతమంది కాంగ్రెస్ నాయకులు పక్కదారి పట్టించి బెదిరించి గుంజుకొని పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి రాబోయే రోజుల్లో కలెక్టర్ గారు, అధికారులు, అగ్రికల్చర్ అధికారులు స్పందించి ఎటువంటి ఈ పక్కదారి పట్టకుండా యూరియా సక్రమంగా జరిగే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ప్రధానంగా హిందీ రైతులందరూ కూడా వాళ్ళు ఒకటే అన్నారు, 43 బస్తాలు ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకుపోయారో వాళ్ళు మరి ఆ 43 బస్తాలు తీసుకువచ్చి మా రైతులందరికీ కూడా 2 బస్తాలు ఒక్కొక్క బస్తా వచ్చినా సరిపోతుందని చెప్పేసి వాళ్ళ ఆందోళన చేయడం జరిగింది. ఆ పోలీసు వారు వచ్చి మేము వాళ్ళ రికవరీ మాత్రం మా బాధ్యత, మాకు సంబంధం లేదని వాళ్ళు చేతులెత్తేయడం జరిగింది పోలీసు వారు. కాబట్టి సీఓ గారు ఏదైతే అక్కడ సంబంధిత అధికారి సీఓ గారు ఉన్నారో వాళ్ళు రిటర్న్గా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి పోలీసు వారు కూడా ఖచ్చితంగా వారు ఎవరైతే తీసుకుపోయారో, ఎవరైతే దొంగ వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము ఆందోళన చేస్తామని చెప్పేసి అందించాల్సిన యూరియాకు మరి ఏదైతే ప్రికాషన్స్ పెట్టి ఏదైతే పట్టా పాస్బుక్ ఉంటేనే మరి ఒక బస్తా 2 బస్తాలు అంటూ ఇస్తున్నారు. అటువంటిది ఈరోజు ఉదయాన్నే ఎటువంటి అనుమతులు లేకుండా మరి అక్రమ పంపిణీ చేయడాన్ని పూర్తిగా రైతాంగం అంతా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ అక్రమాలకు పాల్పడ్డ వారు ఎవరైతేనేమి వారిపైన క్రిమినల్ చర్యలతో పాటు వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రామ్తో రమేష్, కొమరంభీం జిల్లా రెబెన మండలం.